వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరణ్దీపు 143 వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, గృహప్రవేశం అన్నమాట. మా ఫ్యామిలీలో ఫస్ట్ ఏమంటారు, ఎన్నో కళలతో మా పిన్ని వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారనమాట. అది 1.5 year అవుతుందన్నమాట. మొత్తం అదంతా ప్రాపర్గా కంప్లీట్ అయ్యి మా ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ అన్నమాట మంచిగా గృహప్రవేశం చేసుకొని మంచిగా కట్టుకొని మన వాళ్ళు కట్టుకున్నారంటే ఆనందం వేరు కదండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు. మా ఫ్యామిలీలో ఒక మెంబరు మంచిగా సెటిల్ అయ్యారంటే మాకు కూడా హ్యాపీనే కదా. మా పిన్ని వాళ్ళు అన్నమాట. యాక్చువల్లీ నేను వెళ్ళడానికి కారణం ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ వెకేషన్ అది. సో ఆఫ్టర్ మ్యారేజ్ అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉండింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలి. ఆడపిల్లతో నీళ్ళు అదే బిందుతో ఎదురు రావాలి అని అంటారు కదండి. ఇంట్లో ఆడపిల్ల ఫస్ట్ నీటి బిందుతో ఇంట్లో అడుగు పెట్టాలని అంటారు కదా. ఇది మీకు ఎంతమందికి తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మాది బొబ్బిలి అనమాట. బొబ్బిలి దగ్గర సీతానగరం అనమాట మా ఊరు. ఆ ఊర్లో అన్నమాట, మా ఊర్లో మా విలేజ్లో ఈ ఫెస్టివల్ జరిగిందనమాట. అది మాకు ఫెస్టివలే, ఎందుకంటే మా ఇంట్లో ఒక పండగలాగా అన్నమాట జరుపుకున్నాము. నేనైతే ఇలాగా నేను ఎప్పుడు బస్ జర్నీయే చేస్తానండి. అండ్ ట్రైన్ చూశాను, బట్ నాకు ట్రైన్కి టికెట్స్ దొరకలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ట్రైన్ ఎక్కువ జర్నీ చేయను. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నేను ఎప్పుడు ఏ వెకేషన్స్కి వెళ్ళినా వెళ్ళినా కూడా నేను బస్సులోనే వెళ్తాను. ఎందుకంటే అది కంఫర్ట్ ఉంటుంది. నాకు ఎందుకో బస్సులోనే అలవాటు అయిపోయింది. నేను డే 1 హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను బస్సులోనే ట్రావెల్ చేస్తాను అనమాట, ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ. సో మేమైతే ఇలాగ కొన్ని వీడియోస్ అనేది నేను తీసుకున్నాను మెమరబుల్గా. ఈ వీడియో ఏంటంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అస్సలు కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే మా పిన్ని వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు, చాలా కష్టపడ్డారు. అంటారు కదండి, రూపాయి కూడబెట్టుకుంటారు, పెళ్ళి చూసి చూడు ఇల్లు కట్టి చూడు అని అంటారు కదండి. మా పిన్ని వాళ్ళు ఫస్ట్ ఇల్లు కట్టేశారు. మా చెల్లికి ఇంకొక 2-3 years, ఎందుకంటే తను చిన్నది ఇంకానా. నాకు మా ఇంట్లో ఏంటంటే ఆడపిల్ల అంటే వాళ్ళ కూతురుతో చేయించాలి మామూలుగా. మా చెల్లికి పెళ్ళి అవ్వలేదు. మా అక్క ఏంటంటే క్రిస్టియన్లో కన్వెంట్ అయ్యిందనమాట. సో అందుకు ఇప్పుడు నాకు పెళ్ళయింది. సో నాతో పెళ్ళైన అమ్మాయితో పెట్టించాలి కాబట్టి నేను ఉన్నాను అనమాట. చూసారా ఇల్లు చూడండి ఎంత బాగుందో. మేము ముందు రోజు వెళ్ళాము, యాక్చువల్లీ 2 days ముందే వెళ్ళాలి, కాకపోతే నాకు అవ్వలేదు. అందుకని నేను ముందు రోజు వెళ్ళాను అనమాట. ఆ రోజు నైట్ మేము వచ్చేసరికి చూసారా, నేను వెళ్ళేసరికి ఇంకా కొన్ని అయిపోయినాయి. మా వదిన వాళ్ళందరూ సర్దేశారనమాట. డెకరేషన్ కొన్ని చేశారు. ఇంక నేను వెళ్ళిన తర్వాత పూలు కొట్టి మా అక్క, మా తమ్ముడు, మా డాడీ, మా చెల్లి అందరం ఇలా చూసారా, ముగ్గులు భలే వేశారు చూసారా. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ అయ్యింది, ఇంకా పని ఉంది, ఇంట్లో పని ఉన్నాయి అనమాట. కానీ మంచి రోజు చూసి మళ్ళీ తర్వాత ఆషాఢం అది ఇది అంటారు కదా, అవన్నీ ఉన్నాయని చెప్పేసి పంతులు గారిని అడిగితే ఈరోజు మంచిది అని చెప్పేసి ఆ రోజు చెప్తే ఆ రోజు అనమాట. చూసారా, ఇదంతా నేనే చేశాను, కట్టి చేపించాను అనమాట. ఏదో కొన్ని క్రియేటివిటీతో కొన్ని చేశాను అనమాట, అంతే. చాలా అంటే చాలా బాగుంది, మంచిగా అదంతా ఇంకా క్లీన్ చేయించాలి. అండ్ ఇంకోటి చాలా ఉండిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఊర్లో కొత్తూరు పాతూరు అని ఉంటుంది. వాళ్ళందరికీ భోజనాలు చెప్పారు. మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ అందరూ దగ్గర ఒక 600 members వరకు, 700 to 600 మధ్యలో ఉంటారు. అంతమందికి భోజనాలు పెట్టుకున్నారనమాట మా పిన్ని వాళ్ళు. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది. చూసారా, నేనైతే ఇలా హౌస్ చూపిస్తున్నాను. విలేజ్లో
కట్టుకున్నారంటే అది చాలా హ్యాపీ విషయం కదా. మన ఊర్లో మన సొంత ఊర్లో మంచిగా హౌస్ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. నేనైతే ఇలా మొత్తం వీడియో అంటే ఇంకా నేను అంతా ఇంత కూడా మళ్ళీ నేను మీకు వ్లాగ్లో చూపిస్తాను. ఇది జస్ట్ నేను వెళ్ళాను కదా అని చెప్పేసి ముందు రోజు అలా కొన్ని వీడియోస్ చేసా. చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా వర్క్ అయితే ఉంది. ప్రజెంట్ ఓకే కదా అంటే వీళ్ళ ఇంట్లో ఉండరు అన్నమాట, వేరే ఇంట్లో ఉంటారు. ఇదంతా పని అంతా అయిన తర్వాత ఇంటికి షిఫ్ట్ అవుదామని చెప్పి నాకు తెలిసి వినాయక చవితి ఆర్ పొంగల్కంతా వచ్చేస్తారు, సంక్రాంతికి అంతా వచ్చేస్తారు అన్నమాట. చూసారా ఇలా పూలు కొడుతున్నాం మేమైతే నైట్ ఫోన్ చేసి వచ్చిన తర్వాత. మళ్ళీ చాలా అంటే చాలా బాగుండింది, మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ ఇంకోటి క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యిందని చెప్పాను కదా మా అక్క. తను ఏంటంటే ముందు రోజు పనులు హెల్ప్ చేసింది, ఎందుకంటే తన తర్వాత హెల్ప్ చేయలేదు కదా, అంటే దేవుడు అని అంటారు కదా వాళ్ళు. ఏమో అండి, నేనైతే అందరి దేవుళ్ళు ఒకటే. కొంతమందికి కొనుక్కుంటే నేను కూడా జీసస్ని నమ్ముతాను. నేను గుడికి వెళ్తాను, జీసస్ని లైక్ నార్మల్గా దండం పెట్టుకుంటాను అంతే. అందరి దేవుళ్ళు ఒకటే కదండి. సో అదనమాట. చూసారా మా తమ్ముడు, ఇంకా మా తమ్ముళ్ళు వాళ్ళు, మరిది వాళ్ళు, వదిన వాళ్ళు, చాలామంది. అంటే మనం కలిసేది ఏంటంటే ఎప్పుడో ఏదో ఫెస్టివల్స్కి లేకపోతే ఏదైనా ఇట్లా వెకేషన్స్కి అలా ఉన్నప్పుడే మనందరం కలుస్తాం కదండి. అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా రోజులకి నేను పండగ కూడా వెళ్ళలేదు లాస్ట్ ఇయర్. అంటే సంక్రాంతికి కూడా నేను ఇంటికి వెళ్ళలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను వెళ్ళాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ ఇంకొకటి మా ఇంటి దగ్గర చెరువు కూడా ఉంటుంది అనమాట. ఆ చెరువులో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం నేను, వదిన వాళ్ళు, అక్క పిల్లలు, అక్క, చెల్లి, తమ్ముడు, మీ అందరం అన్నమాట. చూసారా, ఇదైతే ఆ రోజు అనమాట. మార్నింగ్ కొన్ని వీడియోస్ నేను దీంట్లో కలవలేదన్నమాట. కొన్ని వీడియోస్ వేరే ఫోన్లో చేశారు, ఎందుకంటే నేనే కదా ఏమంటారు బిందె ఎత్తుకునేది. సో అందుకని చెప్పేసి వీడియోస్ చేసేటోళ్ళు లేరు. అక్కడ ఉన్నాయి కదా, మా ఊర్లో ఏంటంటే మేము క్యాటరింగ్లకి అట్లా ఇచ్చుకోమన్నమాట. ఇలా వంట మనిషికి చెప్పి చేపిస్తాము. అండ్ ఇంకొకటి, ఊర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి హెల్ప్ చేస్తారన్నమాట. అది సిటీలో అంత ఎవరు రారు, ఓన్లీ మన చుట్టాలే చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని ఊర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఏమంటారు పని సాయం చేశారు. మా పిన్ని వాళ్ళకైతే ఊర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి హెల్ప్ చేశారన్నమాట. ఎందుకంటే వాళ్ళు పూజలో కూర్చున్నారు. మమ్మీ వాళ్ళు ఒక పని, పెద్దమ్మ వాళ్ళు ఒక పని, నేను ఒక పని. అంటే నాకైతే అంత ఏం పని లేదండి, ఎందుకంటే నా ముందంతే నేను చేశాను అదొక్కటే. ఎందుకంటే బేసిక్గా నాకు కూడా రావు, ఎందుకంటే అంటే వంటలు అంటే చేయగలను కానీ, అండ్ ఇంకోటి ఏంటంటే అంతమంది కంటే మనకి తెలియదు కదా, అందుకని మేమేం చేయలేదు. ఇంకా చుట్టాలందరూ ఒక్కొక్క పని సపరేట్ చేసుకున్నారనమాట. ఇలా మేము స్టార్టింగ్ వెళ్ళామన్నమాట మా ఇంటి దగ్గర నుంచి. ఇదేంటంటే పురిళ్ళు అంటారు విలేజెస్లో, అంటే ఇట్లనే ఉంటాయండి. ఏమంటారు ఈ దీంట్లోనే మేము యాక్చువల్లీ కట్టుకోవాలి. ఏమో దేవుడు అప్పుడు చేస్తాడో తెలియదు కానీ, అనుగ్రహిస్తాడో తెలియదు కానీ, ఇది కూడా ఇంకా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి. లైక్ మా అన్నయ్య వాళ్ళు, మేము అందరం అనమాట. ఇది మొత్తం ఉందన్నమాట. లైక్ ఏమంటారు, తాతయ్య వాళ్ళు అంటారు కదా, మాకున్న ఆస్తుంది ఒకటే ఆ హౌసే. సో అదొకటి మేము కట్టుకోవాలి. ఇలా నేను కొన్ని వీడియోస్ అయితే నేను చేశాను అనమాట. వీళ్ళు ఏంటంటే మొత్తం అంతా స్పేస్ ఇచ్చి దేవుడిగా అది మాత్రం, ఎందుకంటే హాల్లో పెట్టుకున్నారు చిన్నగా. ఊర్లో ఎవరైనా సరే ఇంత చిన్నగానే పెట్టుకుంటారు, పెద్దగా పెట్టుకోరు. మన సిటీలో అంటే సపరేట్గా రూమ్ ఇస్తారన్నమాట. యాక్చువల్లీ వాళ్ళకి ప్లేస్ సరిపోలేదంట, అందుకని చిన్నగా పెట్టుకున్నారంట. నేను అడిగాను కూడా, పెద్దది పెట్టుకోవచ్చు కదా పిన్ని అని చెప్పి. మా పిన్ని అయితే నా పెళ్ళిలో చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ఏమంటారు, సొంత కూతురు అనుకుంటేనే కదా చేస్తారు అదంతా. మాకెప్పుడు పిన్ని కూతురు, పెద్దమ్మ కూతురు అని ఎప్పుడు ఉండదు, అందరూ ఒకటే. కానీ కొంతమంది అలా వేరేలా ఫీల్ అవుతారు అంతే. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేమంతే. అనుకుంటే మనం ఎంతైనా ఏదైనా చేయొచ్చు. సో నేనైతే చూసారా ఇలా బిందె పెట్టుకొని ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా ఏమంటారు ఇలా చేస్తారు ఏంటి అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉండింది. తర్వాత యాక్చువల్లీ నేను సారీ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫస్ట్ టైం నేను సారీ కట్టుకున్నాను.
నేను ఎప్పుడు పెళ్ళిలో కూడా సారీ కట్టుకున్న తర్వాత నేను డ్రెస్సే వేసుకున్నాను. అంటే నేను అంత చేయలేను అన్నమాట, అంటే ఉండలేను నేను అలాగా. కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నా, చాలా అంటే దాని నెక్స్ట్ డే చాలా దిష్టి తగిలేసింది. చాలా అంటే ఫుల్ హెడేక్, ఫుల్ ఫీవర్లా అయిపోయింది అనమాట నాకు. అస్సలు ఊర్లో కదండి, ఇంకా అట్లనే ఉంటుంది. సో మేమైతే ఇలాగా ఈ వ్లాగ్ అంతా మీకు మెమరబుల్గా ఉండాలని, మాకు మెమరబుల్గా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో అనేది నేను తీశాను. మీలో ఎంతమందికి నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అంటే లైక్ మనది అని అనుకుంటే మనం ఉంటాం కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదంతా ఎట్లా అంటే లైక్ నాతో చేయించినట్టు అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఉండింది. అండ్ ఇంకోటి నేను ఏమంటారు, ఫస్ట్ టైం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇంత మంచిగా రెడీ అయ్యి మన వాళ్ళు ఫెస్టివల్కి రావాలంటే, యాక్చువల్లీ మా హస్బెండ్ రాలేదు. బేసిక్గా తనకి రావడం కుదరలేదు, అందుకని నేను ఒక్కదాన్ని వెళ్ళా. ఊళ్ళో అందరూ అడిగారు మీ హస్బెండ్ ఎందుకు రాలేదని. సమ్ రీజన్స్ వల్ల రాలేదు. సో నేను వెళ్ళాల్సి వచ్చింది. చూసారా ఈ వీడియోస్. యాక్చువల్లీ మా సైడ్ ఏంటంటే అలాగా మనం పీఠం వేస్తాం కదా, అలాగా పందిర్ లేకుండా చేస్తారన్నమాట. మా ఊర్లో మా పంతులు వాళ్ళు వచ్చి మంచిగా చేశాడు ఆ పంతులు కూడా. ఎప్పుడు చిన్నప్పటి నుంచి, మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఆ పంతులే మా ఊర్లో అన్నమాట. కొన్ని వీడియోస్ నేను ఇలాగా తీసాను. చూసారా, నేను యాక్చువల్లీ లావుగా కనిపించాలని కొన్ని పిక్స్ నేను యాడ్ చేశాను అన్నమాట. అంటే ఫొటోస్ రాలేదన్నమాట తీసేటవాళ్ళు, అట్లా అనమాట. చూసారా, ఇలా అయింది గృహ ప్రవేశం వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్.